గవర్నర్ అబ్దుల్ నజీర్ వచ్చేటప్పటికి ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా కూడా పనిచేశారు. ఆయనకే తెలియకుండా జరిగిపోతున్న ఒక పనిని ఆయన నిలుపు చేశారు. వాస్తవం గవర్నర్ కార్యాలయం అనేటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ, వేరే వాటిట్లో ఇన్వాల్వ్ కాకూడదు కూడా. అయితే అక్కడ జరిగినటువంటిది గవర్నర్ కార్యాలయంలో ఈ లక్ష్మీపార్వతి కానీ లేకపోతే గుడివాడ అమర్నాథ్ మంత్రి వీళ్ళు వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టచ్చు, విజయవాడ కార్యాలయంలో పెట్టచ్చు, లేకపోతే తాడేపల్లి కార్యాలయంలో పెట్టచ్చు. కానీ అక్కడ పెడుతున్నారట గవర్నర్ కార్యాలయం దగ్గర ప్రెస్ మీట్లు. మొన్న ఈ మధ్య లక్ష్మీపార్వతి అక్కడ పెడతానంటే ఒప్పుకోలేదు. అట్లాగే నిన్న అమర్నాథ్ పెడతానంటే ఆపేశారు. దాంతో బయట మీడియాతో మాట్లాడేసేసి వెళ్ళిపోయారు అన్నటువంటిది తాజా అంశం. అంటే అసలు ఇంతవరకు అట్లా ఎందుకు వాడనిచ్చారన్నట్టు ఒక ప్రశ్న. ఎందుకంటే గవర్నర్ కార్యాలయానికి ప్రెస్తో మాట్లాడచ్చు. ఎట్లాగ గవర్నర్కి ఏమన్నా వినత పత్రాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రెస్తో మాట్లాడడం తప్పేం లేదు. అలా కాకుండా మామూలు ప్రెస్ మీట్లు పెట్టడం అంటే ఖచ్చితంగా అది తప్పు చేసినట్టే. ఇంతకాలం అట్ట ఎట్లా జరిగిందో ఇప్పుడు హైలైట్ చేసింది పత్రిక ఈనాడు. కాబట్టి ఇంతకాలం ఏం జరిగిందన్నది తెలియదు.